హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మిక్సీ జార్కి ఇలాగ మురుకు పట్టేసింది ఎలాగ ఒక 5 నిమిషాలు ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఒకసారి దీన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో, అలాగే మిక్సీని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను. ఇది చూడండి, ఈ రబ్బర్ తీసినప్పుడు మనకి ఇదంతా కొంచెం బ్యాక్టీరియా పట్టేస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయినాయో కదా. మనం వాటర్తో కడిగినా కానీ ఎండలో కొంచెం ఆరబెట్టినట్టయితే మంచిగా మోటార్ కానీ ఇదంతా మంచిగా ఆరిపోతాయి. చూసారా, ఇలాగ మనం క్లీన్ చేసుకోవచ్చు. మనం చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చని నీళ్ళు, ఒక గ్లాసు వాటర్ని ఇలాగ వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 4 స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోండి. వేసుకుని ఇవి రెండింటిని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇలాగా వేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా వదిలేయండి. వదిలేస్తే మంచిగా ఇది చూడండి, పైన క్యాప్ కూడా చాలా పసుపు పట్టేసి ఉంది కదా. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీని కింద ఏదైనా క్లాత్ వేసుకోండి. మనకి వాటర్ పడినా కానీ మనకి దీని మీద పడతాయి. అలాగే కొంచెం దీంట్లో డస్ట్ ఎక్కువ ఉంది కదా, ఆ డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇందులో కొంచెం వెనిగర్ వేసుకోండి. వెనిగర్ వేసుకుంటే ఇలా రియాక్ట్ అవుతుంది. చూడండి, అసలు మనకి బ్రష్తో మనం ఇలా అంటేనే చాలా వరకు చూడండి ఇలాగ పైకి ఎలా వస్తుందో ఈ డస్ట్ అంతా. చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చు. చూసారా, వాటర్ ఎలా అంత నల్లగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి మనము బ్రష్ తోటి కానీ ఇలా ఒకసారి తోమినట్టయితే చాలా మంచిగా అవుతుంది. అలాగే నేను ఇక్కడ కొంచెం నిమ్మ చెక్కను కూడా వేసాను. ఒక 4-5 డ్రాప్లే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్లాక్ వాటర్ వస్తుందో. నిజంగా చాలా ఈజీగా వదిలిపోయింది అనమాట. ఇలాగా ఒకసారి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, మిక్సీ చూసారా ఎంత డర్టీగా అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో కూడా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. వేసుకున్న తర్వాత ఇందులో వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ని వేసుకుంటే చూడండి ఇలా రియాక్ట్ అయింది కదా. ఇది కూడా అసలు చాలా తొందరగా వదిలిపోతుంది. ఇలాగా చేసిన తర్వాత ఒకసారి మీరు బ్రష్ తీసుకుని ఇలాగా ఒకసారి కడగండి. ఇలా చేస్తే కనుక అసలు మనం చేయి పెట్టి కడగనవసరం లేదు, అంతా ఈజీగా మనకి ఇది వదిలిపోతుంది. ఈ బ్రష్తోనే ఒకసారి ఇలా మిక్సీతోటి ఇలాగా మిక్సీ అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మిక్సీ తీసుకుని నేను ఒక 13 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఎప్పుడు రిపేరింగ్ అన్నదే రాలేదు. ఇప్పటి వరకు అసలు మంచిగా పనిచేస్తుంది అనమాట. అందుకే చాలా పాత మిక్సీ ఇది. చూడండి, ఇలాగా ఒకసారి బ్రష్ తోటి ఇదంతా తుడిచిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం లోపల ఒకసారి ఇలాగా క్లీన్ చేసేసుకోవాలి. వీటి లోపల కూడా ఉంటుంది కదా మట్టి. చూసారా ఎంత మంచిగా వదిలిపోయిందో. ఇప్పుడు మన దగ్గర వేస్ట్ క్లాత్ అయినా ఎలాంటి వైపర్స్ అయినా ఉంటాయి కదా, దీంతో చక్కగా తుడిసేసుకోవచ్చు. ఇందులోకి ఇంకా వాటర్ వేసుకొని అవసరం లేకుండా దీన్ని వాటర్తో ఒకసారి తడుపుకుంటూ ఇలాగా తుడిచేసుకోండి. చాలా మంచిగా వదిలిపోతుంది. చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో కదా. చూసారా, ఇదంతటిని ఇలాగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఒక నెలకు ఒకసారైనా సరే దీన్ని ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఎన్ని రోజులైనా మనకి చక్కగా మన్నుతాయి ఏ వస్తువైనా సరే. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మిక్సీ. సరే, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఒక్క 10 నిమిషాల్లో మీరు చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, ఇది మంచిగా క్లీన్ అయింది కదా. ఇలా మనం ఎన్ని రోజులు ఉన్నదంటే ఇందులో ఎంత బ్యాక్టీరియా పట్టేసి ఉంటుందో ఆ బ్యాక్టీరియా అంతా పోతుంది. చూడండి మంచిగా క్లీన్ అయింది ఇప్పుడు ఇది. అలాగే మనం ఇక్కడ మూతలు ఉన్నాయి కదా, వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి చూడండి ఎంత నల్లగా పట్టేసింది కదా బ్యాక్టీరియా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఇలాగ బ్రష్ తోటి ఇలా తోముకోండి. ఇలా తోమితే కనుక ఇలా ఎరుకుల్లో ఉన్నదంతా వచ్చేస్తుంది. ఇలాగంతా ఒకసారి తోమిన తర్వాత
దీన్ని మంచి వాటర్తో కడిగేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇందులో మనం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తాం కదా చిన్న మిక్సీ జార్లో. ఎంత ఎల్లోగా అయిపోయిందంటే ఈ క్యాప్ చాలా ఎల్లో కింద కలర్ వచ్చేసింది. ఒకసారి ఇది కూడా చూడండి. ఈ వాచర్ని కూడా మంచిగా ఇలాగ క్లీన్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే కడిగేటప్పుడు వాచర్ని తీసుకుని కంపల్సరీ కడుక్కోండి ఫ్రెండ్స్. లూజ్ అయిపోద్ది అనుకోవద్దు, ఎందుకంటే అందులో కొంచెమైనా ఉండిపోతుంది. అదే మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకునేటప్పుడు దాంట్లోనే ఉండి మళ్ళీ ఆ బ్యాక్టీరియా కింద ఫామ్ అవుతుంది కదా, అది మన ఫుడ్లోకి వెళ్ళిపోతుంది మనం ఏదైనా మిక్సీ పట్టినప్పుడు. చూసారా వాటర్ ఎంత బ్లాక్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి బ్రష్ తోటి ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత, ఒకసారి ఇలా అంటే మీరు మొత్తం మిక్సీని, నేను మొత్తం జార్లన్నీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను వీటిని మాత్రమే నేను మీకు చూపించాను. చూసారా, ఇలాగే మన ఛానల్లో చాలా వంటింటి చిట్కాలు, టైం సేవింగ్ టిప్స్ అవన్నీ కూడా నేను వీడియోస్ చేశాను. ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి దాన్ని ఇలా కడిగిన తర్వాత ఇలాగా క్లాత్ తోటైనా ఇలాగ వైపర్తో అయినా చక్కగా ఇలాగ తుడిచేసుకోండి. తుడుచుకుని కొంచెం ఎండలో పెట్టినట్టయితే మనకి మోటార్ అనేది ఖరాబ్ అవ్వదు, మంచిగా పనిచేస్తుంది. చూసారా ఎంత మంచిగా వదిలిపోయినాయో కదా, చాలా నీట్గా అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.